ఏమిటోనన్నా ఏమిటండి ఇది? ఏమండి మన అబ్బాయి తుమ్మినప్పుడే ఆ పని పిల్ల కూడా తుమ్ముతోంది ఏమిటి? అది కూడా వర్షంలో తడిచింది. నీకెలా తెలుసు? తడిచిందేమో అనుకుంటున్నాను. అయినా నీకు ఇంతకన్నా మనం వచ్చింది ఏ పని పిల్లతో పాటు నీ పైలా పచ్చీసు కూడా ఒకేసారి రొంప పట్టకూడదా? ఒకవేళ పట్టింది అనుకో, అందుకే పట్టింది అనుకోవాలా? అవునమ్మా, ఊరంతా ఒకటే జలుబులు, దగ్గులు, తుమ్ములు. వాడు అనుభవించి చెప్తున్నా. అంతేనంటారా? అవునమ్మా. ఒరే, నువ్వు చెప్తే నమ్ముతాను నాయనా. నాకు మీ నాన్నగారి బుద్ధులు నీకెక్కడొస్తాయనని ఊరు మంగళ మీద పడినట్టు నువ్వు నా మీద పడతావు. ఇదిగో కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఏది మళ్ళీ వచ్చినావు? గాడ మిరపకాయలు వచ్చావు, చెట్టు ఒకరికి వచ్చినావా? ఒక్కటం కాదురా, నిన్ను కింద పడేసి ధనియాలు నలిపినట్టు నలిపేస్తా. అవ్వాల ఆ ఇల్లు నీది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మరిగావు. ఈ ఇల్లు ఇవాళ నాది. ఈ ఇంట్లో ఉన్నది ఎవరనుకుంటున్నా? ఎవరు? నా కూతురు, నా అల్లుడు. అయితే తమరు చిన్నమ్మ గారు, నాయనగారు అనమాట. సార్ తప్పైంది సార్, నీ కాలు ముక్కని బాధ్యను. ఆ రోజు నువ్వు ఏమన్నావు నాన్న? ఏమన్నా సారు? నా చెప్పులో నీ ముళ్ళు కలెడతానంటావా? నా చేతులతో అన్ని చెప్పులు దుడుస్తా. గట్టనే ఎట్టా ఉందిరా? పోలీసు వాళ్ళని కొడుతుంది సెండలుగా. కరెక్ట్ గా కనిపెట్టావురా. థ్యాంక్స్. మళ్ళా దొరక్కపోతావు, గప్పుడు చెప్తలే నీ పని. ఏంటమ్మా ఇది? లాఠీ కర్రలా ఉండేదానివి ఇలా చీపురు పుల్ల అయిపోయావుటి? అది కాదు నాన్న. వస్తున్నారా బాబా? బాగున్నారా? మీరు బాగున్నారా? రండి రండి. మీకేదో దోమ కుట్టి బోధకాలు రాబోయిందట, వచ్చేసిందా? తగ్గిపోయింది. కూర్చోండి. అవును, మీకేదో కొలెస్ట్రాల్ బాగా పెరిగి గుండెపోటు వచ్చింది అన్నారు. వచ్చింది, పోయింది. రామా, ఇక్కడ వచ్చి కూర్చో. ఉన్నాగా? అక్కర్లేండి. అయ్యో పాపం, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. పని మనిషిని కూతురు అనుకుంటాడేమిటి? పని మనిషా? బాగారు అబ్బబ్బబ్బా, ఎన్నాళ్ళకు రండి, ముందు రండి చెప్తాను. చూడండి, ఈ మధ్య ఆవిడికి కాస్త మతిస్థితం తప్పింది. కోడలనేమో పనిపిల్లగాను, పనిపిల్లనేమో కోడలుగాను పిలుస్తూ ప్రాణం తీసేస్తుంది అనుకోండి. అందుకని మీరేమీ అనుకోకుండా కాస్త సర్దుకుపోవాలి. అయ్యయ్యో పాపం, అలాగా? నాకు అలాంటిది ఏదో జరుగుతుందని అనుమానం వచ్చిందంట. మీరు ఎప్పుడో కనిపెట్టేసే ఉంటారు. అమ్మాయి, మీ నాన్నగారు వచ్చారు చూడు. చెప్పాడు కదండి, పని మనిషి ఏమో కోడలని పిలుస్తుందని. ఆవిడ తృప్తి కోసం ఆ అమ్మాయితో కాస్త మాట్లాడండి. అమ్మాయి ఏంతో మాట్లాడుతుండు. అమ్మాయి అమ్మా, ఏ ఊరి మీది? మీ బియ్యంకుడు మరీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నీకు తెలిసిందేగా విశాల, పాపం ఆయనకు ముందుగానే వేపకాయ ఉంది. భద్రాచలం వెళ్ళేసరికి అది కాస్త బండరాయింది. అదే కాబోలు పని మనిషితో సొంత కూతురులా ప్రేమగా మాట్లాడాడు. అలా చూడండి, సొంత కూతురుతో ఎంత ముభావంగా మాట్లాడుతున్నాడు. అక్కయ్య గారు, మరి అక్కయ్య గారు, మీరు ఏమి బెంగపడద్దు. ఈ ఊరు గాలి చాలా మంచిది. మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, తగ్గిపోతుంది. మీరు కూడా మందులు అవి క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి, లేకపోతే ముదిరిపోతుంది. ముదిరిపోతే వాళ్ళు దగ్గరికి రారు. అలాగే. గుండమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏమిటో అన్నయ్య గారు, ఈ కాలంలో పని మనుషులు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చాలు చెవులు అప్పగించేస్తారు. అమ్మో, పిచ్చి బాగా ముదిరిపోయింది. బావగారు, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను అనుకోవద్దు. అర్జెంట్ కోర్టు పని మీద వచ్చా. అక్కయ్య గారు, మీరేమి బెంగపడద్దు. ఈసారి మళ్ళీ పని మీద వచ్చినప్పుడు 4 రోజులు ఉండి వెళ్తా. జాగ్రత్త, అసలే అమావాస్య దగ్గర పడుతుంది. పదండి. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడు. అమ్మాయి దివ్య, కొత్తగా పెళ్ళైన దంపతుల అచ్చటా ముచ్చటా చూడాలంటే మా పల్లెటూళ్ళలోనే చూడాలి. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఒక్కరోజైనా ఉంటారా?
అలా నెల దాటుతూ ఉంటుంది, ఇలా నెల తప్పుతూ ఉంటారు. ఆ ప్రేమలు అభిమానాలు ఈ పట్నం మనుషులకి ఎలా వస్తాయి? ఓహో, ప్రేమాభిమానాలంటే పెళ్ళైన నెలకే నెల తప్పటం అన్నమాట. కాకపోతే మరేమిట్రా, ఇదిగో ఇప్పుడు ఈ పని పిల్లని తీసుకో చూద్దాం. దీని మొగుడు దుబాయ్లో ఉన్నాడా? దీని మానానికి ఇది ఇక్కడ పడి ఏడుస్తోందా? ఒకరినొకరు చూసుకుని నెలలు గడిచిపోయాయట. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానమా? నా బొంద. చూడమ్మాయి, నిన్నిలా ఒంటరిగా వదిలి దూరంగా ఉంటున్న ఆ మొగుడెవరో నాకు కనిపించాలి. వాడిని ఊతికి ఆవేసి ఇస్త్రీ చేసి మారేస్తాను. నీరు తాగరా, పొరపోయినట్టుంది. ఒరే, నిన్నెవరో తిట్టుకుంటున్నారా? విశాల, ఆ పిల్ల భర్త ఏ అవస్థలో ఉన్నాడో నీకేం తెలుస్తుంది? అవస్థలో ఉన్నాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అవును, ఎందుకు తీసుకోవాలి? మరి పాయింటే కదా. ఏంటమ్మాయి, ఏమైంది? ఏమిటో అత్తయ్య, 3-4 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. అన్నం కూడా సహించట్లేదు. పుల్ల పుల్లగా ఏమైనా తినాలని ఉందత్తయ్య. నిజంగానా? అవునత్తయ్య. ఏమంటాయ్, మన ఇంట్లో త్వరలోనే ఒక ఉయ్యాలు ఊగబోతోంది. అబ్బా, నువ్వెంత మంచి మాట చెప్పావే తల్లి. యాదు, ఒరేయ్, ఎక్కడ తెచ్చావురా? గుండమ్మా, నువ్వు ఉన్నావుగా, నువ్వు మార్కెట్కి వెళ్ళి పుల్ల మామిడికాయలు, ఓ బుట్టెడు బట్ట. ఏమండి, మీరు మన ఊరెళ్ళి పాలర్ చేత ఓ బుట్టెడు ఉసిరికాయలు, ఓ బస్తాడు చింతకాయలు వేసుకురండి. బాబు, నువ్వు వెళ్ళి లేడీ డాక్టర్ని తీసుకురారా. నువ్వేమిటి నిలబడే ఉన్నావా? అమ్మా, నువ్వు నిలబడకూడదు, కూర్చోకూడదు, మెట్లెక్కకూడదు, దిగకూడదు, పడుకునే ఉండాలి. నన్ను తొందరగా నా అన్నమ్మని చేస్తున్నావా? పదమ్మా, పద పద. నిజంగానే రోజా, నాకేమీ తెలీదు. ప్రామిస్, నన్ను నమ్ము ప్లీజ్ రోజా, నన్ను నమ్ము రోజా. నిజం చెప్పు, తొందరపడ్డావా? భగవంతుడి సాక్షిగా నేను తొందరపడలేదు మావయ్య. మరి నువ్వు తొందరపడకపోతే అది పుల్ల పుల్లగా తినాలంటుందేమిట్రా? నాకేం తెలీదు మావయ్య, నన్ను నమ్ము. సొంత పెళ్ళంతోనే తొందరపడడానికి టైం లేదు, ఇక వేరే వాళ్ళతో తొందరపడే టైం ఎక్కడుంది మావయ్య? రామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. రాక్షసి, లే లే లేవే. ఏంటండి? ఏమిటా, నువ్వు గర్భిణివా? అంటే ఏంటి గురు? నీకు కడుపు వచ్చిందా అని. ఓహో, అదా. అవును గురు, అందుకేగా వాంతులు చేసుకుంది. అర్థం కాలేదా? ఎలా వచ్చిందా కడుపు నీకు? వద్దునే, అత్తయ్య బాగా చేసి పెడితే శుభ్రంగా తిందామని. అమ్మని, కడుపుకి బాగా మెక్కడానికి ఇంత నీచమైన అబద్ధాలు చెప్తావా? నిన్ను నోరెత్తావంటే గొంతు పిసికేస్తా. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోకు. ఏంటిది, కొంచెం ఓవర్గా చేశానా? మేనేజ్ చేద్దాంలే. అవును, అన్నయ్య ఈ వేళకి ఇక్కడ రావాల్సింది, ఇంకా రాలేదేమిట్రా? బహుశా జైలు నుంచి విడుదలై ఎక్కడికైనా వెళ్ళాడేమో. అదిగో అన్నయ్య వచ్చేసాడ్రా. ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? వాడు ఇక్కడే ఉన్నాడు అన్నయ్య, ఇంకా బదిలీ కాలేదు. 2 అమ్మాయిలతో ముద్దుగా మోజులు తీర్చుకుంటూ భలే రెచ్చిపోతున్నారు అన్నయ్య. అమ్మాయిలేంట్రా, మిగతా విషయాలు తర్వాత చెప్తాను, లోపల పద. ఏ రోజా, అమ్మా నేను వెళ్ళొస్తా. తంత్రిగడే, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? దివ్య, దివ్య, ఎక్కడ తెచ్చావు? వస్తున్నానత్తయ్యా. ఏం చేస్తున్నావు లోపల? నీకు జ్యూస్ తీసుకురాలేకపోయావు. ఏమైంది? ఏమైందేమిటి? కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమైనా జరుగుతుంది. ఏం చేసిందో తెలుసా ఇది? ఏమే, ఏంటి నువ్వు చేసింది? దండాలమ్మ గారు. ఎవరయ్యా? ఏం కావాలి నీకు? పెళ్ళాం కావాలండి. ఏమిటి? పెళ్ళాం కావాలండి. పళ్ళు రాలు కొడతాను. ఇదేం సంసార లీలు అనుకున్నావా, సాని కొంపు అనుకున్నావా? తాగొచ్చావా? అదేంటమ్మా, ఫ్రెండ్స్ అని నమ్మి పెళ్ళాన్ని ఇక్కడ వదిలిపెట్టి దుబాయ్ పోతే నన్ను డబ్బులు పెడతారేంటమ్మా? ఆహా, పెళ్ళాన్ని పరాయింట్లో వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిన ప్రబుద్ధుడు నువ్వేనాయనా? అవునండి. ఆ మాట అన్నారు సిగ్గులేదు? పెళ్ళాన్ని దేశం మీద వదిలేసి దేశంగా దేశం వెళ్ళి రూపాయలు పోగు చేసుకున్నావా?